हाई फ्रेंड्स वेलकम टू सौजय ब्लॉग्स अंदर బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏందంటే మనం వచ్చేసి దౌలతాబాద్ మండల్ తిరుమలాపూర్ విలేజ్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో మనం ఉన్నామండి అయితే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మొక్కజొన్న చేను అయితే ఒక రైతు అయితే పెట్టిండు అన్నమాట ఇక్కడికి రైతుని మీకు ఇంట్రడక్షన్ చేసే ముందు అయితే ఇక్కడ ఒక షీడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి అయితే ఇక్కడ వచ్చేసి ఫైనర్ కంపెనీలో ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇగో ఫైనర్ వాళ్ళది P3302 అని చెప్పేసి మనకైతే చూస్తున్నారు కదా కనిపిస్తుందా ఇక్కడ ఇదైతే మనకైతే రైతు అయితే ఒక 5 ఎకరాలు పెట్టుకుంటేది ఇదే సేమ్ ఇది మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇప్పుడు పెట్టడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడు వర్షాకాలం అయితే పంట పెట్టడానికి అవసరం వస్తుంది కదా ఈ ఫైనర్ కంపెనీ వాళ్ళది ఈ P3302 అనేది మనకి బ్రాండ్ కనిపిస్తుంది కదా ఇదైతే ఇప్పుడు పెట్టుకుంటే మంచి దిగుబడి మంచి వస్తుంది ఒకవేళ మనకు వాటర్ సోర్స్ ఎక్కువ తక్కువ అయినా కానీ కొంచెం మనం ఇప్పుడు వర్షానికి చూసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఒకవేళ వర్షం ఎక్కువ తక్కువ అయినా కానీ మన పొజిషన్ అంతా తట్టుకొని మనకైతే మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఇంకొక విషయానికి వస్తే కంకులు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పటిదాకా కంపెనీ వాళ్ళ మీటింగ్ చేశారు ఇక్కడ అందుకే ఇదంతా ఇట్లా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కంకి కూడా మనకైతే బెండు బాగా దొడ్డుగా లేకుండా అండ్ కంకి ఇత్తులు కూడా ఒక్కొక్కటి పెద్దగా ఉంది ఇత్తులు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కొన్ని చెప్పుకుంటే ఇక్కడ ఈ ఫైనర్ నుంచి 3302 అనడానికి ఇక్కడ మనకు చూసుకోవచ్చు వేరు వ్యవస్థ గట్టి బలపరిచి ఉంటుంది అనమాట ఇలా ఇక్కడ చూసుకోవచ్చు ఇగో ఇక్కడ వేర్లు కూడా చాలా ఉంటాయి ఒక శాంపిల్కి మీకు అయితే నేను ఒక వేరు కూడా తీసి చూపించే ప్రయత్నం అయితే చేసి చూపిస్తా చూద్దాం ఇక్కడ ఒకసారి ఇలా ఇందులో నాకు తెలిసి ఒక 3 బ్రాండ్స్ ఉన్నాయి అనమాట 3 నుంచి 4 బ్రాండ్స్ ఉన్నాయి అంటే వర్షాకాలానికి యాసంగికి ఇలా అంటే దాని సిచ్యువేషన్ బట్టి మనం పెట్టుకోవడం కోసం అయితే అన్ని రకాలు ఉన్నాయి ఇవి కావాలంటే మీకు అన్ని ఏరియాలో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే అనుకోకండి మన డిస్క్రిప్షన్లో షాప్ వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ అలా వేసేస్తా డిస్ప్లే మీద కూడా మన నంబర్ ఉంటుంది అక్కడ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ కూడా చేయొచ్చు ఒక్కసారి అంటే నేను ఇదంతా చెప్తున్నా అంటే ఒకసారి రైతుతో మాట్లాడదాం ఇక్కడ పెట్టిన రైతు అయితే 5 ఎకరాలు ఒకటే బ్రాండ్ పెట్టిండంటే ఆయన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది ఆయన ఎలా మాట్లాడతాడు అనేది ఆయనకు అంటే పెట్టినందుకు సాటిస్ఫై అయినా కాలేదా అంటే ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారంటే ఆయన సాటిస్ఫై అయినట్టే మాక్సిమం ఒకసారి అయితే రైతు మాటలు కూడా విందాం ఆయనకు ఒకసారి మనమైతే ఇంట్రాక్షన్ చేపిద్దాం ఒకసారి రైతును పిలిచిన అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నాగరాజా అన్న మీది ఏ ఊరు అంటే తిరుమలాపూర్ దౌలతాబాద్ మండల్ ఇప్పుడు చెప్పి దౌలతాబాద్ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఓకే మీరు ఎన్ని ఎకరాలు వేసారన్న ఇప్పుడు మన ఈ సీడ్ 5 ఎకరాలు వేసిన 5 ఎకరాల సీడ్ వేసిరా ఎలా అనిపించింది మీకు దిగుబడి విషయానికి వస్తే బాగుంటది గత 4 సంవత్సరాల నుంచి ఇదే సేమ్ వేస్తున్నావా నీకు ఫుల్ సాటిస్ఫై అయినట్టేనా ఫుల్ సాటిస్ఫై వాటర్ సోర్స్ ఎక్కువ తక్కువ ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే ఉన్నా నీకు ప్రతి ఒక్కటి వాటర్ హెచ్చు తగ్గులైనా కానీ ఇది తట్టుకునే శక్తి అన్నట్టు అందుకే నువ్వు ఒక 5 ఎకర్స్ వేసుకున్నావు అన్నమాట మాకు ఎప్పుడైనా 40 ప్లేస్ వచ్చింది ఇంతకు ముందు గత 24 ఇంచు అంటే 2 ఫీట్లకు ఒక సాల్ వేసేవాళ్ళము భూమి డిస్టెన్స్ ఇప్పుడు డ్రిప్ కు 45 ఇంచెస్ ఒకటి పెట్టినప్పుడు మాకు ఇంకా దిగుబడి పెరిగింది 45 ఇంకో 3 క్వింటాలు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తున్నాయి మన మొక్కజొన్నలు ఇత్తులు ఎకరానికి అదే 45 క్వింటాలు వస్తుంది డ్రిప్ పెట్టుకోవడం వల్ల నీళ్లు కరెక్ట్ వస్తాయి కాబట్టి డ్రిప్ కూడా వర్కౌట్ అవుతుంది అంటారు ఇప్పుడైతే అందుకే నువ్వు ఒక 5 ఎకరాలు పెట్టుకున్నావు సో ఎవరైనా పెట్టుకోవచ్చు అంటావు మొత్తం కూడా అయితే దానికి నెంబర్ 1 పైన ఛాలెంజింగ్ పక్క మనం చెప్తేనే వాళ్ళకి ఓకే అది ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నా సొంతంగా వీడియో తీసుకుంటున్న ప్లేస్ ఇక్కడ నేను రైతు అదే కదా కనిపిస్తుంది కదా చూసుకోవచ్చు ఇక్కడ 5 ఎకరాలు అంటే నార్మల్ కాదు అక్కడ దాకా కనిపిస్తుంది మనకు అక్కడ రైతు మాటలలో చూసుకోవచ్చు మనం ఆయన ఎంత సాటిస్ఫై ఉన్నా అనే విషయంకి వస్తే ఒకసారి మనం కంకులు ఇత్తులు కూడా కొన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెప్పినా కదా కంకులు కానీ అండ్ ఇత్తులు కానీ కొన్ని ఒలిచిరు నేను కూడా కొన్ని ప్లేస్లకి వెళ్ళి చూసిన అంటే కొన్ని బెండు దొడ్డుగా ఉంది అనుకో ఇత్తు సన్నగా ఉంటుంది ఈ ఇత్తు దొడ్డుగా ఉంది అనుకో బెండు సన్నగా ఉంటుంది అనమాట బెండు క్వాలిటీ అయినా కానీ నీకు ఇత్తు అయినా కొన్ని మనం చూపిద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇగో మనకి ఇక్కడ ఇత్తులు కూడా చూసుకోవచ్చు దగ్గర దాకా 18 సార్లు ఉంటాయి ఇక్కడ 18 సార్లు ఉంటాయి గింజ పొడుగు ఉంటది కంకి సన్నగా ఉంటది లోపల మళ్ళీ రెడ్గా ఉంటాయి బెండ అట్లా రెడ్ బెండ సన్నగా బెండ ఉంటది ఇంత సన్నగా ఉంది మనం వేరే బ్రాండ్ లో చూసుకోవచ్చు ఇంకా కొంచెం దొడ్డుగానే ఉంటది అప్పుడు ఏమైతే అంటే ఇత్తులు అనేది తక్కువ వస్తాయి అన్నట్టు అంటే బెండే దొడ్డుకున్నప్పుడు ఏమైతే అంటే ఇత్తుకు ఎదగకుండా ఉంటుంది అనమాట సో ఇది బెండ సన్నగా ఉంది కాబట్టి ఇత్తులు కూడా మంచిగా వచ్చినాయి కొన్ని ఇత్తులు కూడా చూద్దాం ఒకసారి మళ్ళీ ఇంట్లో ఇంకొకటి వెరైటీ ఏంటంటే గాలికి తుఫాన్లకు అట్లా ఇట్లా పడదు వేరు వ్యవస్థ మంచిగా ఉండి తుఫాన్లకు పడదు చూసుకోవచ్చు ఇగో ఇత్తులు కూడా కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి సైజ్ చూద్దాం ఒకసారి ఇగో నేను మొన్న చూసిన దానికంటే ఇవి కొంచెం బెటర్గానే ఉన్నాయి ఇవి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు అదే డిస్ప్లేలో చూసుకోవచ్చు మీరైతే ఇత్తు కూడా సైజు బాగుంది వెయిట్ కూడా అది ఇప్పుడు అంటే పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది నార్మల్గా కూడా వెయిట్ ఓకే ఆయన చెప్పింది కదా ఎకరానికి 42 క్వింటాలు 40 క్వింటాలు తీస్తున్నా చెప్పింది కదా సో ఇలా రైతుకు కావాల్సింది ఏంటంటే ధరకు దొరవరనే ఒక కాన్సెప్ట్ అయితే మనకు అందరికి తెలుసు ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా పంట అయితే పండియడం ముఖ్యం మనం అంటే మనకు దిగుబడి ఫస్ట్ బరాబర్ రావాలి అంటే ఎకరానికి గింత రావాలని ఏ పంట పెట్టినా మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి
పంట అయితే ఖచ్చితంగా మనం పండించే విధానం మన దగ్గర ఉండాలి. ఫస్ట్ దానికి మనం ఏ టైంలో మందులు కొట్టాలి, ఏ టైంలో దానికి ఏం వేయాలి, మోగి పురుగుకి ఏ మందులు వాడుతున్నాం అనేది అన్ని విషయాలు అయితే మనకి ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మన వీడియోలలో. అలా చేసుకొని మాత్రం మనం ఖచ్చితంగా పంట అయితే పండించుకున్న తర్వాత రేట్ అనేది ఆటోమేటిక్గా ఉంటే ఎక్కువసే డబ్బులు తక్కువ ఉంటే తక్కువ వస్తాయి, కానీ దిగుబడితే వస్తుంది కదా మనకు. ఒకవేళ మన అదృష్టం మంచి రేట్ ఎక్కువ ఉంది అప్పుడు పైసలు కూడా వస్తాయి, మంచి పేమెంట్ కూడా వస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా మేము ఛాలెంజింగ్తో చెప్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే అన్ననే నేను చెప్పేదానికంటే ఎక్కువ అన్ననే చెప్తున్నాను కదా. బెస్ట్ ఉంది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ పక్క మీరు పెట్టండి. మన కంపెనీ వాళ్ళైనా సరే ఇక్కడ మరి ఏ షాప్లో మీరు మన గజ్వేల్లో హిమాలయ ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకైతే ఉంది, ఆయన కూడా వచ్చి మీ జాగా దగ్గరకు వచ్చి విజిట్ చేసి మరి మీకు ఇత్తులు ఇస్తాడు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి ఏ మందు కొట్టాలి, ఏం చేయాలనేది కూడా ఆయన మీకు సజెషన్ ఇచ్చి మంచి పంట అయితే దిగుబడి వస్తే మీకు మంచి ప్లానింగ్ ఇస్తాడు ఆయన. సో మనం వచ్చేసి ఇప్పుడైతే వేరు వ్యవస్థ విషయానికి వస్తే కూడా ఒకసారి చూపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ కంపెనీ వాళ్ళకు కొన్ని ఈ కర్రలు అయితే వీకిరు అనమాట. వేర్లు ఇంతకుముందు మన కంటే ఎక్కువ వేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా కంపెనీ వాళ్ళు తీసిరు, కొంచెం చెట్టు ఇప్పుడే ఎండిపోయింది కదా. ఇగో వేర్లు కూడా ఈ వేరు వ్యవస్థ అనేది బాగా ఎక్కువ ఉంది కదా. అప్పుడు ఏమవుతుందంటే గాలి దుమారాలు ఏమైనా వస్తాయి కదా, అలాంటప్పుడు కర్ర ఉరగకుండా ఉంటుంది, అంటే పడిపోకుండా ఉంటుంది అనమాట. అది ఒక ప్లస్ పాయింట్ కదా మనకు. ఎందుకంటే ఇప్పుడు కంకి దుడ్డుగా టైంకు కంకి చెట్టు పడిపోయినా కానీ అప్పుడు కంకికి బలం తక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు నీకు ఇత్తులు కూడా రాకుండా ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే పెట్టే ఖర్చుకు మనం ఏదైతే చేస్తున్నామో దానికి ఖచ్చితంగా మనకు దిగుబడి రావాలంటే ఒక్కసారి మా మాట కోసం, నా మాట కోసం, అన్న చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా అదే మాట కోసం ఒక్కసారి ఫైనల్ కంపెనీ వాడండి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి. మీరు అన్న మీద ఒక వర్షాకాలం గురించి చెప్పారు, ఇంకా వేరే కూడా ఉంటాయని అన్నారు. ఇప్పటిదాకా చెప్పిన ఆల్రెడీ మీకు ఏ కాలానికి సంబంధించినట్టు ఆ కాలానికి దానికి తగ్గట్టు మన దగ్గర ఉన్నాయి, వాడుకోవచ్చు. వాటర్ సోర్స్ కూడా మనకు తక్కువైనా చైన్ మాత్రం ఈ గ్రీనిష్ మాత్రం తగ్గదనమాట. ఇది మనకు కొంచెం కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మనకు వాటర్ సోర్స్ తక్కువ కాగానే ఎండిపోయినట్టు ముఖం ఇట్లా వాడిపోయినట్టు అవుతుంది కదా, కొంచెం తట్టుకునే శక్తి ఉంది. ఒక 2 days లేట్ అయినా కానీ వాటర్ నో ప్రాబ్లం కాకుండా చూసుకునే విధానం అయితే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి మనం ఏమంటారు రైతులు కూడా మారలేం కదా. ఒకసారి హిమాలయ ఫర్టిలైజర్ నుంచి మన సంజీవ్ అని చెప్పేసి షాప్ ఓనరు అండ్ డీలరు ఈ కంపెనీకి ఒక్కసారి ఈ కస్టమర్కు ఇదే సీడ్ ఎందుకు ఇవ్వాలని అంత చేసిండు. ఆ కస్టమర్ కూడా 3-4 years నుంచి యూజ్ చేస్తుండంట. అసలు వీళ్ళకి ఈ మధ్యలో ఈ కంపెనీ వాడాలని ఎందుకు వచ్చిందనేది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి మన సంజీవ్తో మాట్లాడదాం. నమస్కారం సంజీవ్, అంత మంచిదేనా? ఓకే, ఇప్పుడు ఒకసారి చెప్పండి దీని గురించి ఒకసారి. సీడ్ది ఏం లేదు, సీడ్దే అన్న వచ్చి మన దగ్గర ఏం అడిగిందంటే పంట జల్ అయిపోయేది, తక్కువ టైంలో ఈల్డింగ్ ఎక్కువ వచ్చే సీడ్ ఏదైనా ఉందా అంటే మనకు పైనీర్లో వచ్చేసి 3302 అనే వెరైటీ అవైలబుల్ ఉంది. ఈ వెరైటీ వేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంది. తక్కువ టైంలో పంట కాలం అనేది 110 నుంచి 115 రోజులలో అయిపోతుంది. తక్కువ టైంలోనే ఈల్డింగ్ రానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ తక్కువ అయినా కానీ ఈల్డింగ్ మంచిగా వస్తుంది. మళ్ళీ వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాప్ సైజ్ అన్నీ ఈక్వల్ సైజ్ వస్తాయి. కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. టైం టు టైం ప్రకారం మందు కొట్టుకుంటే ఈల్డింగ్ అనేది ఎక్కువ రానికి మనకు ఆస్కారం ఉంటుంది. అన్న చెప్పిన పరిస్థితులను బట్టి మనకి ఈ సీడ్ అయితే బెస్ట్. వానాకాలం అయితే 3302 వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది చాలా ఈల్డింగ్ వస్తుంది, ప్రతి ఫార్మర్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. వాటర్ లేని వాళ్ళకి కూడా మనకు ఇది యూస్ఫుల్ అయిన ఇత్తనం అన్నట్టు. ఈ ప్రస్తుతం పైనీర్లు ఉన్నది కాబట్టి ఇంకా వేరే ఏ కంపెనీలో లేదు. తక్కువ టైంలో అయిపోయి ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది బెస్ట్. ఇంకా ఇలానే వానాకాలం 35105 అనే వెరైటీ కూడా ఉంది. కొంచెం జొన్నలు ఎర్ర వెళ్తాయి, దిగుబడి అది కూడా ఎక్కువ వెళ్తాయి. కానీ తక్కువ టైంలో అయిపోవాలనుకున్న వారికి 3302 అనేది మంచి వెరైటీ. ఇది మంచి సవాల్కి సిద్ధంగా ఉంటుంది, మంచి ఇత్తనము. దీన్ని ప్రతి ఒక్క రైతు అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి. ఈ దిగుబడులు కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే నేను నా ఫర్టిలైజర్ షాప్ నుంచి నేను కోరుకుంటున్నాను. రైతు మాటల్లో కూడా విందాం. నేను నా దుకాణం కాడికి వచ్చినప్పుడు అన్న కూడా అడిగాడు, ఫలానా సీడ్ నాకు ఎందుకు ఇస్తున్నావు అంటే, ఈ సీడ్ని వేసి చూడన్నా తెలుస్తాయి అంటే అదే విత్తనాన్ని గత 4 సంవత్సరాలు పడ్డాడు వేస్తున్నాడు. ఒకసారి అన్నను కూడా అడిగి తెలుసుకోండి ఒకసారి. అన్న చెప్పాను, మేము వేస్తున్నాం, గత 4 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. బాగానే ఉంది. మంచి ఒక నీళ్ళ తడి కూడా 2 తాళ్ళు ముందు అయిపోతుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనల్ని చూసి ఇప్పుడు ఈ విలేజ్లో కూడా ఇంకో తిరుమలాపూర్ విలేజ్లో ఇంకో మనం చూసి అన్న నువ్వు ఎక్కడ తెచ్చుకుని చెప్పారు, నేను అప్రోచ్ ఇంకా వేరే వాళ్ళు తెచ్చుకో. వర్షాకాలంలో నేను పెడితే చూసి ఇప్పుడు 20 ఎకరాలు సాగైంది యాసంకి. అదే మనం ఇప్పుడు దిగుబడి మంచిగా వచ్చింది అనుకో, ఎవరైనా చూస్తే ఎక్కడ తెచ్చినా అన్న కన్ఫర్మ్ ఆడతారు, రైతును అడిగి తీసుకొచ్చుకుంటారు. సో ఇదండి మొత్తానికైతే ఇలా అయితే ఉంటుంది. అండ్ మంచి మంచి వీడియోల కోసం అయితే కంపల్సరీ మీరు మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. ఎందుకంటే ఈ రైతులకు అంటే కొన్ని సీడ్స్ దొరకక కొంతమంది చాలా అయితే బాధపడుతున్నారు అనమాట.
సో అందుకే అప్పుడప్పుడు యూట్యూబ్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో. కొంతమంది ఎలా పండిస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ను చూసుకుంటూ కూడా ఫాలో అయ్యి ఇప్పుడు ఈ మధ్యలో వ్యవసాయం పని కూడా చాలామంది చేస్తారు అనమాట. అందుకే మీరైతే ఖచ్చితంగా మా వీడియో కూడా ఎలా అనిపించింది ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ తెలియజేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు బాయ్.